వరంగల్ జిల్లాలోని కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం విద్యార్థులు ద్వితీయ సంవత్సరం మెడికల్ను ర్యాగింగ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారుల విచారణలో ర్యాగింగ్ జరిగిందని వాస్తవమేనంటూ తేలడంతో 7 తృతీయ విద్యార్థులు 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. ఇక కోర్సు పూర్తయ్యే వరకు వసతి గృహంలో ఉండటానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. తృతీయ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 10 రోజుల క్రితం గొడవ జరిగింది. ఈ విషయంలో ఇరు వర్గాలు రాజీ కుదుర్చుకున్నారు. మరుసటి రోజు జూనియర్స్ తమ వాట్సాప్ గ్రూప్లో సీనియర్ల తీరుపై అసహనం, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. ఆ తర్వాత రోజు ఏదో సందర్భంలో జూనియర్ విద్యార్థి సెల్ను సీనియర్లు చూస్తూ ఉండగా ముందు రోజు జరిగిన చాటింగ్ వారి కంటపడింది. సీనియర్లకు ఆ చాటింగ్లోని పోస్టులు ఆగ్రహాన్ని తెప్పించాయి. ర్యాగింగ్ నిరోధక కమిటీ ప్రతినిధులు 2 రోజులుగా సీనియర్, జూనియర్ విద్యార్థులతో మాట్లాడి పూర్తి వివరాలు, ఆధారాలు సేకరించారు. ఇక ర్యాగింగ్ జరిగింది వాస్తవమేనని తేల్చారు. బాధ్యులైన 7 విద్యార్థులపై తీసుకున్న చర్యలను కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్య జాతీయ వైద్య మండలి డిఎంఈకి లేఖ ద్వారా పంపించారు. వరంగల్ జిల్లాలోని కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఆలస్యంగా వివాదం బయటకు రావడం జరిగింది. అధికారుల విచారణలో ర్యాగింగ్ చేసినట్టుగా అయితే నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 7 విద్యార్థులనైతే 6 నెలల పాటు సస్పెండ్ చేశారు అధికారులు. ఇక ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం మెడికల్ను ర్యాగింగ్ చేశారు 3rd ఇయర్ విద్యార్థులు. ఈ నేపథ్యంలో ర్యాగింగ్ జరిగిందనే నిర్ధారణ ఈ నేపథ్యంలో 7 అధికారులు సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. అధికారుల విచారణలో ర్యాగింగ్ చేసినట్టుగా అయితే నిర్ధారణ అయింది. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం ఆలస్యంగా వెలుగు చూసింది. 7 3rd ఇయర్ విద్యార్థులను సస్పెండ్ చేశారు అధికారులు.